జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉండటం వల్లే గెలిచారని, ఆయన కాకుండా వేరే ఎవరైనా పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ చిత్రపటానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురి అభిప్రాయాలు తీసుకున్నారని చెప్పారు. తనను కూడా రేవంత్ రెడ్డి అడిగితే జూబ్లీహిల్స్లో ఎవరూ గెలవరు, నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడని తాను చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి మరికొందరి అభిప్రాయాలు తీసుకుంటే అందరూ అదే చెప్పారని అన్నారు. వాస్తవం చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నవీన్ యాదవ్ ఉండటం వల్లే గెలిచాడని అన్నారు. మాకు కూడా మన కాన్స్టిట్యూషన్ చేయాలని మొన్ననే మాట్లాడుకొని ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. ముందుగా మా సిరిసేనని అభినందించాలి. ఎందుకంటే కష్టపడి ఆయన ఏ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చి పిల్లలకు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిండో ఆయన అభినందించాలి అవసరం మనకు. మా నవీన్ యాదవ్ కూడా అడుగుబాటలు నడిచి నేను ఏ విధంగా అయితే రాజకీయాలు ఉండాలి, ఏ విధంగా ఎదగాలని చెప్పి జూబ్లీస్ లో కష్టపడి యువకుడు ఎంతో కష్టంతో పార్టీ పేరు నిలబెట్టాలి, నేను మా నాన్న పేరు నిలబెట్టాలి అని చెప్పి ఒక ఆశతో ఎమ్మెల్యే అయినాడు. మాకు అందరు కూడా ఆనందం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది పిల్లలాట కాదు. మాకు మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి ఈ సినీ పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళ ఒక బంధం. వాళ్ళందరూ కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు కుటుంబంలోనే ఒక అవకాశం వచ్చిందని ఎంతో బలంగా, నమ్మకంగా, బాగా కష్టపడి నా విజయానికి ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు. ఆ అభిమానం, ప్రేమ ఎప్పటికీ మర్చిపోము. వాళ్ళకి డెఫినెట్గా మా ఫాదర్ ఎట్లయితే సపోర్ట్గా ఉన్నారో మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. అట్లానే మా తమ్ముడు ఇక్కడ ఎలక్షన్స్ అయినప్పుడు చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఈ కార్మికులందరి సపోర్టు, ఆశీర్వాదంతో మా తమ్ముడిని కూడా 3 సార్లు ఇక్కడ గెలిపించుకున్నారు. వారి రుణాన్ని మేము మర్చిపోము. వాళ్ళకి మా ఫాదర్ ఎంతో అండగా నిలబడ్డాడు. మేము కూడా భవిష్యత్తులో వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాం. అదే రకంగా ఈ ప్రాంత